నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు రైతన్నలకు అండగా నిలుస్తాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం. జగన్ సర్కారు అక్రమాలను కాగ్ బట్టబయలు చేసిందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. పీపీపీ విధానం భోగాపురం ఎయిర్పోర్టుపై వైసీపీది క్రెడిట్ చోరీ యత్నమని ధ్వజం. గత 5 ఏళ్లలో 108 అంబులెన్స్ సేవలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. మండిపడ్డ రాష్ట్ర విమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మటికి జగన్దేనన్న మాజీ మంత్రి అమర్నాథ్. క్రెడిట్ చోరీకి పాల్పడడం టీడీపీకి వెనతో పెట్టిన విజయాన్ని ఎద్దేవా. అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మీ భూమి మీ హక్కు నినాదంతో ఆత్మకూరు రూరల్ మండలం నువ్వూరుపాడు గ్రామంలో పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో జారీ చేసిన పట్టదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లని నోటుతో సమానమని, తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలు రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తున్న కరెన్సీ నోట్ల విలువగలవని పేర్కొన్నారు. రైతుల భూ హక్కులను చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు రైతన్నలకు అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో, తెలుగుదేశం కూటమి నాయకత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదట రైతుల హక్కుల్ని హరించేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేసి మీ హక్కులు మేము కాపాడడానికి కృషి చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానంలో మేము అన్నాడు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి వెంటనే ఎన్నికలు అయిపోయాయి, మీరందరూ ఆశీర్వదించారు, కూటమి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మేమందరం శాసనసభ్యులుగా, మంత్రులుగా రావడం జరిగింది. వచ్చిన వెంటనే మొదటి సమావేశంలో మేము చేసిన కార్యక్రమం ఏంటంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది రైతుల యొక్క ఆస్తుల పైన హక్కులు వాళ్ళకి లేకుండా తొలగించే చట్టం తెచ్చారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేశాం. వ్యవసాయ భూముల రికార్డు కానీ తీస్తే ఇది కనబడుతుంది మీ క్యూఆర్ కోడ్. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని, ఇన్ని ఆలోచనతో ఇవాళ మీ ఆస్తిని భద్రపరిచి మీకు ఒక చట్టపరమైనటువంటి కొత్త పాస్ పుస్తకాన్ని ఇవ్వడానికే ఇవాళ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పని ప్రారంభించామని చెప్పి మీకు మనం చేస్తాం. ఇదంటే 1 సంవత్సరం టైం పెట్టాం. 2026 డిసెంబర్ 31 నాటికి ఈ కొత్త పాస్ పుస్తకాలు అందరికీ ఇవ్వాలి, పాతవి ఇవ్వని వాళ్ళకు కూడా ఇవ్వాలి సరిచేసి. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు గ్రామ సభ పెడితే ఒక అర్జీ, సచివాలయానికి పోతే ఒక అర్జీ, విఆర్ఓ వస్తే ఒక అర్జీ, తహసీల్దార్ వస్తే ఒక అర్జీ. ఈ అర్జీలన్నీ దేనికి అడుగుతున్నారు మీరు? ఏదో మీరు పెన్షన్లకో లేకుంటే మా ఊరికి రోడ్డు, మా ఊరికి కాలువ కావాలని అడగట్లా. నాకు ఇంకా 2 సెంట్ల భూమి ఉండాలి, తక్కువ పడిందని ఒకటి, లేదా నా భూమి పక్కడి భూమిలో కలిసిపోయింది కాబట్టి దాన్ని సరిచేయండి అని ఒకటి, నా భూమి రోడ్లలో కలిసిపోయింది నాకు భూమి సరిచేసి ఇవ్వండి. ఇలాంటి అర్జీలు ఇవాళ ఈ సంవత్సరం రోజుల్లో అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గరికి వచ్చిన అర్జీల లెక్క చూస్తే దాదాపు 40-50 లక్షల భూములకు సంబంధించినటువంటి అర్జీలు ఉన్నాయి మా దగ్గర పెండింగ్. మీరు అడుగుతూ ఉంటారు ఒక్కోసారి మిమ్మల్ని కూడా. పోయినసారి వచ్చినప్పుడు ఒక అర్జీ ఇచ్చాం సార్, మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి పోయి ఇచ్చాం సార్, ఇంతవరకు ఏమీ చూడలేదు. ఇన్ని బాధలు ఉన్నాయి తల్లి, దాన్ని సరి చేయాలి. ఇన్ని బాధలు చేసి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఎంత కష్టమైనా పూర్తి హక్కుని మీకు ఇవ్వడానికి మేము చేసేటువంటి ప్రయత్నం తప్ప మీ అర్జీలు చూడకుండా పోయింది లేదు.
దాన్ని చూసి పరిష్కరించకుండా పోయి దేశంలోకి వచ్చిన పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని ప్రభుత్వ వైపు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని, కాగ్ నివేదిక ఈ అక్రమాలను బట్టబయలు చేసిందని తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతోనే ప్రపంచ దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని అన్నారు. ఇటీవల ఫోర్బ్స్ ఇండియా సహా అంతర్జాతీయ జాతీయ బిజినెస్ ప్లాట్ఫామ్ల మీద ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతున్నాయి అన్ని. ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలో పెట్టుబడులకి అనుకూలమైన రాష్ట్రంగా, పెట్టుబడులకి స్వర్గధామంగా విశ్లేషణ చేసే ఫోర్బ్స్ ఇండియా కానీ అదర్ ప్లాట్ఫామ్స్ అన్నీ చెప్తుంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కనపట్టలేదా, అసలు వినపట్టలేదా, తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అలాగే ఇదేది రాజకీయ పార్టీ మాటో ప్రభుత్వ ప్రకటనో కాదు, ఇది ప్రపంచ వ్యాపార వేదికల విశ్లేషణ, డేటా కలెక్ట్ చేసిన దాని మీద వివిధ ఫోరమ్స్లో వచ్చిన దాన్ని ప్రపంచం మన రాష్ట్రాన్ని గమనిస్తోంది, మన పాలన నమ్ముతోంది, మన దిశని అంగీకరించి పెట్టుబడులు పెడితే మనకు లాభం వస్తుందని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కానీ, గూగుల్ కానీ, ఇంకా ఐటీ కంపెనీలు కానీ అన్నీ భావించే పరిస్థితి. 975 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకి ఇవాళ ఉందని కొత్తగా తెలిసిందేం కాదు. సీ కోస్ట్ అంత ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి అది అలాగే ఉంది. కానీ ఈ రోజున 975 కిలోమీటర్ల ఒడ్డున ఇన్ని డేటా సెంటర్లు రావడానికి కారణం లోకేష్ బాబు కాదా అని అడుగుతున్నా. అలాగే కొంతమంది మనుషులు అబద్ధాలు చెబుతారని కానీ మనసు అబద్ధం చెప్పదు, అంకెలు సంఖ్యలు అబద్ధాలు చెప్పవు. ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యకాలం పెట్టుబడుల ప్రతిపాదనలు మొత్తంలో చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 11.5% వృద్ధి రేటు కూడా ఉన్న పరిస్థితి. ఏమి చిన్న చిన్న నెంబర్స్ కాదు, యాదృచ్ఛికంగా వచ్చిన పెట్టుబడులు ఆయాచితంగా మనం ప్రభుత్వం ఏం పనిచేయకుండా, ముఖ్యమంత్రి గారు పనిచేయకుండా, లోకేష్ బాబు పనిచేయకుండా, ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయకుండా వచ్చిన నెంబర్స్ ఏం కాదు. దీని వెనకాల కఠోరమైన శ్రమ ఉంది, వీళ్ళ మీద నమ్మకం ఉంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఇలా అనేక కారణాలతో పెట్టుబడి పెట్టేవాడు లాభం వచ్చే దగ్గరికి వ్యాపారం చేస్తాకెళ్తాడు తప్ప మనం పిలిస్తేనో నువ్వు పిలిస్తేనో పరిశ్రమలు పారిపోయినాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అశోక్ లేలాండ్. నా కాన్షియన్స్ లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక గౌరవ మంత్రి లోకేష్ బాబుతో ఓపెన్ చేయించాం. అలాగే 2 ఐటీ కంపెనీలు మేధా టవర్లో ఓపెన్ చేసిన పరిస్థితి. అలాగే ఈ పాలనపై, చంద్రబాబు గారి పాలనపై నమ్మకంతో వచ్చిన పెట్టుబడి, ఇది విధానాలపై విశ్వాసంతో వచ్చిన ఫలితాలు ఇవి మనకి. అలాగే ప్రతిపక్షం ఎందుకు భయపడుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్గా చూస్తుంటే ఫోర్బ్స్ ఇండియా ఆంధ్ర లీడ్స్ ఇన్వెస్ట్మెంట్ అని స్పష్టంగా రాస్తుంటే ప్రతిపక్షం మాత్రం నిరాశ, నెగిటివిటీని ప్రచారం చేద్దామని వాళ్ళ స్పోక్స్ పర్సన్స్తో చెప్పడం ఈ రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనం కలిగిస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే వాళ్ళకి రాష్ట్రం ఎదగటం ఇష్టం లేదా, లేక పాలనలో జరిగిన తప్పులు వ్యవస్థలో ఒక్కొక్కటిగా ఇంకా 2 ఏళ్ళు పదవీ కాలం 19 మాసాలు అయిపోయినా ఇంకా బయటపడతాయి మనం చేసిన అవినీతి అకృత్యాలనే బాధతో, దుగ్ధతో మీరు మాటదలుచుకున్నారా? నిజం ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది, కానీ ఎవరు తప్పించుకోలేరు. నిజమే. దయచేసి కొంచెం కాగ్ నివేదిక పరిశీలించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. వైసీపీ ప్రభుత్వంపై ఏపీ విమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో 108 అంబులెన్స్ సేవలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేస్తుందని, కనీసం నిర్వహణ కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వం 108 సేవలను మెరుగుపరిచి ప్రజలకు అత్యవసర వైద్యం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలను రక్షిస్తూ అత్యధికమైనటువంటి సౌకర్యాలతో ఈ రోజున 108 వెహికల్స్ నడుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తమమైనటువంటి వైద్య సేవలు ప్రజలకు ఈ 108, 10 వాహనాలు కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఒక మంచి సంకల్ప బలంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. 104 వెహికల్స్ ద్వారా ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి
దాదాపుగా 41 రకాలైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 300కు పైగా కొత్త అంబులెన్స్లను వినియోగంలోకి తీసుకురావటం జరిగింది అనే విషయాన్ని కూడా ప్రజలకు చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. వైసీపీ హయాంలో కనుక మనం చూస్తే 108 వాహనాలన్నీ కూడా చాలా నిరుపయోగంగా పడేశారు, నిర్లక్ష్యంగా వదిలేశారు, తుప్పు పట్టిపోయినాయి. మనం ప్రతి జిల్లాలో చూస్తే కనుక 108 వాహనాలని ఎట్లాగా నిర్లక్ష్యంగా వదిలేశారనేది ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు తప్పు చేసి ఈ రోజున మంచి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, తప్పుడు ప్రచారం చేయటం అనేది అసలు క్షమించరాని నేరం. వైసీపీ వాళ్ళు అంత ఘోరంగా దిగజారిపోయారు. సోషల్ మీడియా ఉంది కదా అనేసి ఏదోటి అట్లాగా సోషల్ మీడియాలో పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. మేము ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 కొత్త అంబులెన్స్ని తీసుకురావటం జరిగింది. అంటే వైసీపీ టైంలో కన్నా కూటమి ప్రభుత్వంలో 50% పైన మేము కొత్త అంబులెన్స్ తీసుకొచ్చి వైద్య సేవల నిమిత్తం ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ రోజున మేము చాలా నిష్పక్షపాతంగా ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో. ఈ రోజున మీరు తప్పుడు ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఈ రోజున చూస్తే ప్రజల భద్రత పట్ల కానివ్వండి, వారికి అందే సదుపాయాల పట్ల కానివ్వండి, నాణ్యత పట్ల కానివ్వండి, గౌరవ సీఎం గారు ఎక్కడా ఎప్పుడూ కూడా రాజీ పడరు. డిసెంబర్ 31న కనుక మనం తీసుకుంటే 237 పైగా అంబులెన్స్ సేవలు ప్రజలకు అందించడం జరిగింది. 100 మందికి పైగా ప్రాణాలను ఈ 108 వాహనాల ద్వారా రక్షించగలిగాం. ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క ప్రశంసలు 108 పొందిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం. ఒక్కసారండి నేను ప్రజలకు తెలియజేస్తున్నా, రాత్రి పగలు తేడా అనేది లేకుండా 108 సేవలు కానివ్వండి, 104 సేవలు కానివ్వండి ఈ రోజున ప్రజలకు అందిస్తున్నారు. భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మటికి జగన్దేనని, అయితే దాన్ని కూడా టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ నేపథ్యంలో ఈ ఘనత తమదేనని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వారి కంట్రిబ్యూషన్ ఏముందని ప్రశ్నించారు. క్రెడిట్ చోరీకి పాల్పడడం వారికి వెనతో పెట్టిన విద్యని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా కళ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిన్న మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి సందర్భంలో ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మరొకసారి క్రెడిట్ చోరీకి తెరలేపినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ కానీ, దానికి సంబంధించినటువంటి భూ సమీకరణ కానీ, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్లు కానీ, లేదా ప్రైవేట్ డెవలపర్ ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి జిఎంఆర్ గారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్లియరెన్స్లు కానీ, వారికి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ కానీ, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి అనేటువంటిది కనీస ఆలోచన అవగాహన లేకుండా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ ఘనతంతా కూడా మాదే అనేటువంటి విధంగా వారు సంబరపడుతున్నటువంటి సందర్భాలు నిన్న మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. నిన్న మా ప్రతిపక్ష నాయకులైనటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ అందరితో కూడా మాట్లాడారు. అనేక వేదికల మీద మా పార్టీ నాయకత్వం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది. ఏమన్నా అంటే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున
చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేశారు, ఈ ఘనతంతా మాదే అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. 2019 ఫిబ్రవరి 14 అంటే 2019 సాధారణ ఎన్నికలకి సరిగ్గా 25 రోజుల ముందు, అంటే మరో 25 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తెలిసి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శంకుస్థాపన అది. ఆ రోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు, సంబంధించినటువంటి క్లియరెన్సులు లేవు, సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ జరగలేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని చేయడానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది 90% వరకు పూర్తే కాలేదు. మరి శంకుస్థాపన ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఈ శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద దిట్ట. అది ఏ ప్రాజెక్ట్ కన్నా దానికి పర్మిషను, భూమి, కాంట్రాక్టర్ ఎవరు లేకపోయినా శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరు లేరు. ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టుకునేటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం. ఇది అనేక సందర్భాల్లో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చెప్తూ వచ్చాం. సో ఇప్పటికన్నా వారి తీరు మారుతుంది, వారు చేసుకున్నటువంటి కార్యక్రమాలకి ఏదన్నా వారి పేరు పెట్టుకుంటారేమో అని చెప్పి చూసాం, కానీ పెద్దగా వారు చేసినటువంటి కార్యక్రమం లేదు, చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర వారు సాధించినటువంటి ఘనత కూడా ఏం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.